బ్రేకింగ్ చూస్తున్నాం. హీరా గ్రూప్ కేసులో ఈడీ వేగం పెంచింది. నవహీరా షేక్ కు సంబంధించిన ఆస్తులను ఈడీ ఒక్కొక్కటిగా అటాచ్ చేసుకుంటూ వెళ్తోంది. టోలీ చౌకీలోని 80 కోట్ల విలువైన ప్లాట్లను సీజ్ చేశారు అధికారులు. ఇప్పటి వరకు 380 కోట్లకు పైగా ఆస్తులు అటాచ్ చేశారు. మరో 600 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేయనుంది. నవహీరా షేక్ పై దేశవ్యాప్తంగా 60కు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి ఆస్తులు కూడబెట్టుకున్నారని హీరా గ్రూప్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. హీరా గ్రూప్ కేసులో ఈడీ వేగం పెంచింది. నవహీరా షేక్ కు సంబంధించిన ఆస్తులను ఈడీ ఒక్కొక్కటిగా అటాచ్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. వంశీ, హీరా గ్రూప్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. గతంలో 380 కోట్లకు పైగా కూడా ఆస్తులను ఈడీ ఏదైతే ఆస్తులను అన్నింటిని కూడా జప్తు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ప్రముఖ నగరాలు దేశంలోని పలు చోట్ల కూడా ఈ హీరా గ్రూప్ అనేది రకరకాల స్కీమ్ల పేరుతో ప్రజల్ని మోసం చేసినట్లుగా గతంలో ఏదైతే మోసగించారన్న నేపథ్యంలో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన కాంచి కూడా ఏదైతే భారీ మొత్తంలో ఏదైతే 100 కోట్లలో ఇప్పటికే ఆస్తులను కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈడీ సోదాలు మరోసారి కలకలం లేపాయి. హీరా గ్రూప్ చైర్మన్ అయినటువంటి నవహీరా షేక్ ఇప్పటికే గతంలో ఈమెను అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా తరలించిన నేపథ్యంలో ప్రస్తుతానికి బంజారాహిల్స్ లో మనం చూస్తున్నామంటే ఏదైతే హీరా గ్రూప్ ఏదైతే ఉందో దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇదొక్కటే మెయిన్ సెంటర్ ఆఫ్ సిటీగా సెంట్రల్ ఆఫీస్ గా ఉంది. ఈ హీరా గ్రూప్ లో ప్రస్తుతానికి ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఈ ఆఫీస్ ను కూడా ఈడీ ఆస్తులను జప్తు కూడా చేసిన నేపథ్యంలో గతంలో ఈ ఆస్తి విషయంలో కూడా వివాదాలు నడిచాయి. నవహీరా షేక్ దీన్ని అమ్మేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో అప్పుడు కూడా గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈడీ సోదాలు అయితే నిర్వహిస్తుంది. తెల్లవారుజాము నుండి ఇక్కడికి ఈడీ 12 మంది అధికారుల బృందం ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతానికి ఈడీ అధికారులు 2 కార్లలో ప్రస్తుతం వచ్చారు. ఆ 2 కార్లకు సంబంధించి ఇటు కేంద్ర బలగాలను బయట ఉంచారు. ఎందుకంటే నవహీరా షేక్ తన అనుచరులతో కలిసి ఏమైనా లొల్లీలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని అదుపులో ఉంచేందుకు సెంట్రల్ సంబంధించిన ఏదైతే బలగాల నేపథ్యంలో కూడా ప్రస్తుతం పహారా అయితే ఉన్న నేపథ్యం అయితే ఉంది. తెల్లవారుజాము నుంచి ఇంకా ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్లుగా ఈడీ గతంలో గుర్తించింది. విదేశీ పెట్టుబడులపై ప్రస్తుతం ఇంకా ఆరా తీస్తున్న నేపథ్యం అయితే ఉంది. హీరా గ్రూప్ కు సంబంధించి కూడా గత 10 నెలల నుంచి కూడా ఈ గ్రూప్ పై ఇంతవరకు కూడా ఈడీ యాక్టివిటీస్ లేవు. ప్రస్తుతానికి ఈడీ యాక్టివిటీస్ అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా టాలీ చౌకీలతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా ఏదైతే ఆ ఫ్లాట్లు కావచ్చు ఆస్తులను కూడా సీజ్ చేసిన నేపథ్యంలో ఇంకా ఏదైతే ఈ ఈడీ ఏదైతే ఇంకా దర్యాప్తుకు సంబంధించి వేగం పెంచింది. 380 కోట్ల పైచీలకు ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ప్రస్తుతం ఇంకా పైచీలకు ఏదైతే 600 కోట్లకు పైగా కూడా ఆస్తులను గుర్తించిన నేపథ్యంలో వాటిని కూడా ఈడీకి అటాచ్ చేయనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం నవహీరా షేక్ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఆమె మీద 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజల వద్ద నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించి ఆస్తులు కూడా కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై హైదరాబాద్ సిసిఎస్ మొదట కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత నవహీరా షేక్ పై ఈడీ మూవ్మెంట్ ఇచ్చింది. అప్పటి నుంచి కూడా మొత్తం 380 కోట్ల పైగా ఆస్తులు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇంకా ఆస్తులను అటాచ్ చేయాలనేది చూస్తుంది. ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఆ కేంద్ర కార్యాలయమైనటువంటి బంజారాహిల్స్ లో ఉన్న ప్రస్తుతం ఆ కేంద్ర బలగాల నేపథ్యంలో పూర్తిస్థాయిలో పహారా అయితే ఉంది. ఇక్కడ ఇంకా సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే ఇంకా ఆస్తుల వ్యయానికి సంబంధించి 2010-11లో 20 లక్షల పైగా ఐటీని చూపించిన హీరా గ్రూప్ ఒక్కసారిగా 2022కు వచ్చే వరకు 100 కోట్లలో ఆస్తుల్ని ఐటీ చూపించింది. దీంతో ఈ కథ గుట్రట్టయింది. ఎందుకంటే ఈ హీరా గ్రూప్ లో విదేశీకి సంబంధించిన కావచ్చు భారతీయులందరూ కూడా పెట్టుబడి పెట్టారు. విదేశీకి సంబంధించిన పెట్టుబడులు పెడితే ఇండియన్ గవర్నమెంట్ నుంచి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా విదేశీ వ్యక్తులతో పెట్టుబడులు స్వీకరించారు. వీటన్నిటిపై కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఏదైతే సోదాలు నిర్వహిస్తున్నారు పూర్తిస్థాయిలో ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఇంకా రేపు కూడా ఈ ఈడీ సోదాలు అయితే కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ.